నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకే ఒక్క ట్వీట్ హస్తాన్ని షేక్ చేస్తుంది. ఒకే ఒక్క మాట అగ్గిరాజేస్తుంది. ఒకరు ప్రశంసించారు, మరొకరు విమర్శించారు. కానీ ఆ ఇద్దరు మాత్రం ఒకే సంస్థ గురించి మాట్లాడారు. అదే ఆర్ఎస్ఎస్. తాజాగా మరోసారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వార్తల్లోకి ఎక్కింది. ఆర్ఎస్ఎస్ బీజేపీపై దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రశంసలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో వెంటనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను కేవలం ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని మాత్రమే మెచ్చుకున్నానని వివరణ ఇచ్చారు డిగ్గీ రాజా. ప్రధాని మోడీ బీజేపీ సీనియర్ నేత అద్వానీతో కలిసి ఉన్న 1996 నాటి ఫోటోను దిగ్విజయ్ సింగ్ ఎక్స్ లో పంచుకున్నారు. ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్త నుంచి ప్రధానిగా మోదీ ఎదిగిన విధానాన్ని కొనియాడారు. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కు ఉన్న సంస్థాగతమైన శక్తి అని అభివర్ణించారు దిగ్విజయ్ సింగ్. డిగ్గీ రాజా అలా ట్వీట్ చేశారో లేదో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో దుమారం నెలకొంది. ఆయన వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దిగ్విజయ్ అభిప్రాయంతో తాను ఏకీభవించనని పవన్ ఖేడా తెలిపారు. గాడ్సే మద్దతుదారులు, గాంధీ అభిమానులు కాలేరన్నారు. కాంగ్రెస్ లో ఐక్యత లోపించిందనే వాదనలను సచిన్ పైలట్ కొట్టిపారేశారు. భారత్ లో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉందని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇక దిగ్విజయ్ వ్యాఖ్యలను సమర్థించింది బీజేపీ. కాంగ్రెస్ లో నియంతృత్వ పోకడలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ధైర్యంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు బీజేపీ అధికార ప్రతినిధి కేశవన్. మరోవైపు ఆర్ఎస్ఎస్ బీజేపీపై విమర్శల వర్షం గుప్పించారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. స్వాతంత్ర పోరులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎక్కడుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. స్వయం సేవక్ సంఘ్ ను బీజేపీని బ్రహ్మరాక్షసులతో పోల్చారు ప్రకాష్ రాజ్. ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా. ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్ లో ఇద్దరిని చెప్పరా. ఇద్దరు ఒక్కరైనా చెప్పమని చెప్పు. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పట్టిన విషం. భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడికి 100 ఏళ్ళు అయింది. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడి దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్, దాన్ని కొట్లాడాలి. అది కమలము ఆర్ఎస్ఎస్ఏ. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కదా, అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు. భగత్ సింగ్ ఉండుంటే తనేవాడు, మనవాడు అంటారు. సో దిస్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. అదొక సంస్థ, అదొక ఇది అంటే పుల్లు కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది ఏకే పట్టిస్తారు. ఏ దేశం మీద వెళ్తారు, ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా, అదొక సంస్థ. అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ. ఒక్క లేడీ మెంబర్